स्मार्ट भाई అదేవిధంగా కులం శంకరరెడ్డి గారు వేదికపైకి రావాల్సిన విజ్ఞప్తి. కొండా లక్ష్మణ్ బాపూజీ గారి జన్మదిన సందర్భంగా మీర్పేట్ల ఒక మంచి విగ్రహం స్థాపించారు. ఆ సందర్భంగా ఇక్కడ ఎంతోమంది నాయకులు, పద్మశాలి నాయకులు సంఘం, అదే కాక ఎంతోమంది ఇక్కడ ఉన్న బీజేపీ నాయకులు అందరూ కూడా కలిసి ఈ సంబరాలు చేసుకున్నారు. కానీ మనం ఎప్పుడు కూడా మర్చిపోవద్దు, తెలంగాణ కొరకు పోరాడిన నాయకులు, మొత్తం తెలంగాణ సమాజం కొరకు పోరాడిన నాయకులు. మొట్టమొదటి తెలంగాణ ఉద్యమం అప్పుడు చిన్నారెడ్డి గారిని సపోర్ట్ ఇచ్చిండు. అదే కాక కొండ వెంకటరంగారెడ్డి గారికి తోటి కలిసి వాళ్ళు సన్నిహితులుండే తెలంగాణ సాధన కొరకు పోరాడింది. దాని తర్వాత రెండో తెలంగాణ ఉద్యమం వచ్చింది. అప్పుడు కూడా కేసీఆర్ గారు ఉన్నప్పుడు వారికి కూడా సపోర్ట్ ఇచ్చిండ్రు. సొంత ఇల్లు కూడా ఈ పార్టీ కొరకు పనిచేసేందుకు ట్యాంక్ బండ్ పక్కకు జలవిహార్ ఇచ్చింది. దాని తర్వాత అప్పుడు ఎంతోమంది నాయకులు, టీఆర్ఎస్ నాయకులు తెలంగాణ రాగానే మొట్టమొదలు మేము ట్యాంక్ బండ్ మీద కొండా లక్ష్మణ్ బాపూజీ గారి విగ్రహం పెట్టడానికి ఇప్పటి వరకు ఇవ్వబడుతుంది. సంతోషం. ఇక్కడ పీర్పేట మహేశ్వరం ప్రాంత నాయకులు ట్యాంక్ బండ్ మీద లేకున్నా కూడా ఇక్కడ మన పీర్పేట ట్యాంక్ బండ్ మీద అయితే అయింది. రేపు మనం తప్పనిసరిగా అక్కడ ఉన్న హుసేన్ సాగర్ ట్యాంక్ బండ్ మీద కూడా అయ్యేటట్టు పోరాడతాము, సాధిస్తాం కూడా. వారు ఆశయాలు ఎన్నో ఉండేవి. ప్రాంత ప్రజల మీద కొరకు ఎంతో వాళ్లకు జిల్లాలు కూడా కట్ట మీద కొండ లక్ష్మణ్ బాబూజీ గారి విగ్రహం ఆవిష్కరించడం చాలా సంతోషకర విషయం. నిజంగా గాయత్రి వాళ్ళకు ఎంత ఆలోచన వచ్చిందంటే నిజంగా మరొకసారి అభినందనిస్తున్నాం. కేసీఆర్ గారు నిజంగా కొండ లక్ష్మణ్ బాబు ఇంట్లో రాజకీయం పుట్టించి, మల్లదర్శనం రాజకీయం పుట్టించి, ఆ రోజు కొండ లక్ష్మణ్ బాబు చనిపోతే సాగు కూడా పోతే దుర్మార్గుడు అంటే మన కేసీఆర్ గారు. అంటే అవసరాన్ని వాడుకొని ఇవాళ కొండ లక్ష్మణ్ బాబుజీ గారు పక్కన పెట్టారు. కానీ ఇప్పుడు చాలా మంది వచ్చి కొండ లక్ష్మణ్ బాబుజీ గారి విగ్రహం దండేసినంత మాత్రాన కాదు, కొండ లక్ష్మణ్ బాబుజీ రజాకాల నుంచి కొట్లాడి మొన్న తెలంగాణ వచ్చి అన్నారు కొట్లాడు. కానీ ఇప్పుడు ఇక్కడ కొంతమంది ఏంటంటే కొన్ని రోజులే రాజకీయం చేస్తే వాళ్ళు మంచి మంచి బిల్డింగ్ల మీద, గవర్నమెంట్ బిల్డింగ్ల మీద వాళ్ళ పేర్లు, వాళ్ళ విగ్రహాలు పెట్టుకున్నారు. కొండ లక్ష్మణ్ బాబుజీని ప్రతి ఒక్కరు గౌరవించాలి. ఒకే సంఘం కాకుండా తెలంగాణ మొత్తం గౌరవించే విధంగా అందరం ముందుకోవాలి. ఆ లక్ష్మణ్ బాబుజీ గారి మాటలను, ఆయన చేసిన ఆశయాలను మనం నెరవేర్చే విధంగా మనం ముందుకు పోవాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి నమస్కరిస్తూ హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.